బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదిక ప్రజా దర్బార్ అని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా విన్న ఎమ్మెల్యే దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శాఖాపరమైన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, గాడి రాజబాబు, పోతల సూరిబాబు, అంకవరెడ్డి రమేష్, పెనుమచ్చి నాగేశ్వరరావు, వెలగా వెంకట కృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, బండిమిల్లి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా మీ అందరి అర్జీలు తీసుకోవడం జరిగింది. వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేస్తాము. అలాగే ఊరి సమస్యలు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉందన్నారు, అది కూడా టేకప్ చేసి వెంటనే చేస్తాము. తర్వాత నేను చూడబోయేది ఏంటంటే, మీకు అసలు దేవాలయం కట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి మీకు కాకరాపల్లి గుడి. కాబట్టి ఆ దేవాలయం నిర్మాణం ఎలా అయినా చేపట్టాలని నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా ఒక విషయం టేకప్ చేస్తాము. అది కూడా మరి అసలు దేవాలయం లేని ఊరంటే ఏదైనా ఉందంటే కాకరాపల్లి అన్నట్టు నాకు తెలిసింది. చూసి నేనే అసలు ఆశ్చర్యపోయాను. తర్వాత వచ్చేసి మన కాకరాపల్లికి NRGS ద్వారా కూడా చాలా 17 లక్షలు తీసుకొని ఉన్నాము ఇప్పటి వరకు. అలా రెండు రోడ్లు పూర్తయ్యాయి. రాబోయే ఇంకో 2 రోడ్లు కూడా పడున్నాయి. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. మన హయాంలోనే వీటన్నిటి రాబోయే NRGSలో కూడా మీకు మీ గ్రామానికి ఫండ్స్ ఏర్పాటు చేసి తప్పకుండా మీకు రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అలాగే డ్రైన్స్ కూడా కొన్ని డ్రైన్స్ కూడా ఇస్తున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కాకరాపల్లి పెన్షన్లు వచ్చేసరికి కేవలం మంత్కి మా ఒక నెలలోనే 14 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీకు కాకరాపల్లి గ్రామస్తులకి. ఇవే కాకుండా ఇంకా ఇవాళ చాలా పెన్షన్ అర్జీలు వచ్చినాయి. అసలు ఊరు సమస్యల కన్నా మన పెన్షన్ అర్జీలే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఈ పెన్షన్ సమస్యలు ఎప్పుడైతే మన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్త పెన్షన్లు తప్పకుండా వచ్చే సంవత్సరంలో ఓపెన్ చేస్తారు గవర్నమెంట్ వారు. అది ఓపెన్ చేసిన వెంటనే పార్టీకి అతీతంగా అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి పెన్షన్